నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. తెలుగు సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కరోజు గ్యాప్లో 3 ఘోర వార్తలు అందరినీ కలిచివేస్తున్నాయి. ఆదివారం రోజు విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూయగా, సోమవారం సీనియర్ హీరోయిన్ బి సరోజాదేవి కూడా మరణించారు. ఈ 2 వార్తలతో పరిశ్రమ ఇంకా శోక సముద్రంలో ఉండగానే మంగళవారం రాత్రి మరో విషాదం చోటు చేసుకుంది. మాస్ మహారాజా రవితేజ తండ్రి భూపతిరాజు ఈ లోకాన్ని విడిచారు. ఆయన 90 ఏళ్ల వయసులో ఇంటిలోనే తుది శ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యల కారణంగా బాధపడుతున్నట్లు కొంతకాలం నుంచి తెలుస్తోంది. కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన రాజగోపాల్ రాజు ఫార్మాసిస్ట్గా ఉత్తర భారతంలో చాలా కాలం పనిచేశారు. భార్య రాజ్యలక్ష్మితో కలిసి జైపూర్, ముంబై, భోపాల్, ఢిల్లీ ప్రాంతాల్లో నివసించారు. చివరికి విజయవాడలో స్థిరపడ్డారు. వీరి పెద్ద కుమారుడు రవితేజ. అసలు పేరు రవిశంకర్ రాజు భూపతిరాజు. చిన్నతనం నుండి సినిమాల మీద ఆసక్తి ఉండేది. దీంతో రవితేజ చిన్న పాత్రల్లో నటిస్తూ అసిస్టెంట్ డైరెక్టర్ గాను పనిచేశారు. చిన్న చిన్న పాత్రల నుండి నేడు మాస్ మహారాజా స్థాయికి చేరుకోవడం వెనుక రాజగోపాల్ రాజు ప్రోత్సాహం ఎంతో ఉంది. రవితేజకు 2 సోదరులు, రఘు, భరత్. వీరిద్దరూ కూడా సినిమాల్లో అడుగుపెట్టారు. ముఖ్యంగా భరత్ విలన్ పాత్రలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. కానీ 2017లో జరిగిన రోడ్డు ప్రమాదం అతని జీవితాన్ని ఛిద్రం చేసింది. ఇప్పుడు తండ్రి మరణంతో రవితేజ కుటుంబం మరిన్ని కష్టాలను ఎదుర్కొంటోంది. తాజాగా ఈ విషాదం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి సంతాపాన్ని తెలియజేశారు. రవితేజ తండ్రి మరణం విన్నాక చాలా బాధ కలిగింది. వాల్తేరు వీరయ్య షూటింగ్ సమయంలో ఆయన్ను కలిశాను. రవి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అని చిరు ట్వీట్ చేశారు. రవితేజ మొదట చిన్న చిన్న పాత్రలో కనిపించి సింధూరం సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నీకోసంతో హీరోగా మారాడు. ఆ తరువాత ఇడియట్, విక్రమార్కుడు, ఖడ్గం, కిక్, దుబాయ్ సీను, కృష్ణ లాంటి సినిమాలతో వరుస విజయాలతో మాస్ మహారాజుగా స్థిరపడిపోయాడు. ప్రస్తుతం రవితేజ మాస్ జాతర అనే కొత్త సినిమాలో నటిస్తున్నాడు. భోగవరపు భాను అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇది ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. మ్యాడ్ దర్శకుడు కళ్యాణ్ శంకర్ తో కూడా రవితేజ మరో సినిమా చేయనున్నాడని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.